జ్వరం వచ్చినప్పుడు నోరంతా చప్పబడిపోతుంది. అలాంటప్పుడు ఈ నిమ్మకాయ పచ్చడి అన్నం తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరండి. పుల్ల పుల్లగా కారం కారంగా కరెక్ట్ స్పాట్ హిట్ అవుతుంది. ఫస్ట్ నిమ్మకాయని బాగా కడిగి ఆరబెట్టేసుకోవాలి. తర్వాత నేను 8 పీసెస్ చేశాను. ఒక్కో నిమ్మకాయని మీరు కావాలనుకుంటే 4 పీసెస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కల నుండి రసం అంతా తీసేయకుండా అందులో నుండి గింజ బయటకు వచ్చేలాగా పిండేసి సగం రసం అందులో వదిలేయండి. పచ్చడిలో గుజ్జు ఎక్కువ కావాలి, అందుకే నేను ఇంకో 2 నిమ్మకాయల రసం పూర్తిగా పిండుకుంటున్నాను. ఇప్పుడు ఈ రసంలో విత్తనాలు తీసేసి ఇందులో ½ కప్ అంత ఉప్పు అంటే 120 గ్రాములు, అలాగే 1 టీ స్పూన్ అంత పసుపు, ఉప్పు తీసుకున్న అదే కప్పుతో కారం కూడా వేసేసుకుని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. తర్వాత సగం రసంతో ఉన్న నిమ్మకాయ ముక్కలు వేసేసి మళ్ళీ అంతా మిక్స్ చేసేసుకుని వీటిని ఒక 48 గంటల పాటు అంటే 2 రోజులు పక్కన పెట్టేసేయాలండి. తర్వాత ఒక 5 టీ స్పూన్లు వేరుశనగ నూనె వేసి 1 టీ స్పూన్ ఆవాలు వేసి అది చిటపటమన్నాక 1/2 టీ స్పూన్ మెంతులు, క్రష్ చేసుకున్న ఒక 6-7 వెల్లుల్లి, 3 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి అంతా కూడా దోరగా వేయించుకుని పూర్తిగా చల్లారాక మాత్రమే నిమ్మకాయ పచ్చడిలో కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమే. పచ్చడి వెంటనే తినేసేయచ్చు, కానీ ముక్క మాత్రం ఊరడానికి ఒక వారం రోజులు టైం పడుతుంది. అండ్ ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 6 నెలలు, బయట ఉంచితే 2 నెలలు పక్క నిల్వ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.